ఎందుకు పెట్టారు? తారా అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఆతిథ్యం అని చెప్పి పెట్టాం. అట్లనే ఒక వంట కూడా ఏదైనా నేర్చుకోపోయారా? ట్రై చేశాను, మరి లేదు అవ్వలేదు. వాళ్ళే వద్దన్నారా? హలో నమస్తే. సో సుమన్ టీవీలో ఈరోజు నేను ఒక మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్ చూపిద్దామని అనుకుంటున్నా. ఎందుకు అనంటే మనకు హైదరాబాద్లో ప్రతిసారి కొత్తగా ఏదైనా ప్లేస్ వచ్చిందా, మంచి ఫుడ్ దొరుకుతుందా, మంచి యాంబియన్స్ కావాలి, మంచి థీమ్ ఉండాలి అనేసి అనుకుంటాం కదా. సో అట్లా నాకు రీసెంట్గా ఒక రెస్టారెంట్ గురించి బాగా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు దోస్తులంట చాలా ప్యాషనేట్గా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసిరట. సో వాళ్ళకి కూడా ఏదో రెస్టారెంట్ పెట్టినా మా బిజినెస్ సక్సెస్ అయితే చూద్దాం అన్నట్టు కాకుండా మొత్తం అంటే ప్రాణంలో పెట్టి మంచి ఫుడ్ సర్వ్ చేయాలి, ఫ్రెష్ ఫుడ్ సర్వ్ చేయాలి. అంటే అన్నీ కూడా ఇట్లా ఫ్రెష్ ఐటమ్స్ ఏమున్నా కూడా స్టోర్ చేసినాయి, ఫ్రోజ్ చేసినాయి ఇట్లా కాకుండా ఫ్రెష్ ఐటమ్స్ని అందరికీ సర్వ్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన అంటే కస్టమర్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా. ఒకళ్ళు స్పైసీ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు, ఒకళ్ళు అట్లా తింటారు, ఒకళ్ళు ఇట్లా తింటారు. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి సర్వ్ చేయడమే మా అజెండా, మా థీము. అంటే ఒక థీమ్ అడిగితే వాళ్ళు చెప్పిన థీమ్ ఇదే అనమాట. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి ఫుడ్ని సర్వ్ చేయడమే మా థీము అనేసి ఎంతో ప్యాషనేట్గా మాట్లాడుతున్న ఇద్దరు దోస్తులు ఈ రెస్టారెంట్కి ఓనర్లు అన్నట్టు. సో అదే తారా రెస్టారెంట్. ఈ తారా రెస్టారెంట్ శిల్పారామం పక్కనే ఉంది. సో మీరు కూడా ఎప్పుడన్నా శిల్పారామం సైడ్ వచ్చినప్పుడు, హైటెక్ సిటీ సైడ్ వచ్చినప్పుడు తారా రెస్టారెంట్ హైటెక్ సిటీ అని కొడితే మీకు ఇది అడ్రస్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. వీడికి వచ్చి మంచిగా ఫుడ్ తినొచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటి అని అంటే, తినాలంటే ఇంకా బాగా ఆలోచిస్తున్నాం కదా, ఈ మధ్య జర బయట ఒక్కొక్కలా ఉంటుంది. సో వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంది అండ్ ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్గా ఏం చేస్తారు, ఇవన్నీ ముచ్చట్లు కూడా నేను మాట్లాడిపిస్తా ఇద్దరితోని. చూడండి. హాయ్ అండి. సో భార్గవ్ గారు, హర్ష గారు, మీరిద్దరు ఏందన్నట్టు దోస్తులా, చుట్టాలా? ఆల్మోస్ట్ 10 years నుంచి ఫ్రెండ్స్. ఓ 10 years నుంచి. అంటే స్కూల్ ఫ్రెండ్సా? లేదు, బీటెక్ బ్యాచిలర్స్, మన మాస్టర్స్. కనిపించినట్టు చిన్నోళ్ళు ఏం కాదనమాట అయితే. బట్ ఫుడీ బడ్డీస్ అనొచ్చా మిమ్మల్ని? అనొచ్చు. బాగా తింటుండే కదా మీరిద్దరు, మంచిగా తిని అరే రెస్టారెంట్ పెడదాం రాబాయ్ మనం, ఇట్లయితే కాదు. తింటుండేనా వండుతుండేనా? ఓన్లీ తింటుండే. ఓన్లీ తింటుండే. మీరు ఆయన వండుతాడు, మీరు ఓన్లీ తింటారు? నేను వండుతా కానీ మరి అన్ని వెరైటీస్ రావు, కొన్ని వెరైటీస్ ఉంటాయి. బ్యాచులర్ రూమ్లో ఉన్నారా మీరిద్దరు? అవును, బ్యాచులర్. అయితే కంపల్సరీ ఇద్దరు వండుంటారు. ఏం వండేటోళ్ళు మీరు? నాకు అయితే 2-3 ఐటమ్స్ వచ్చు అంతే. మ్యాగీ, తెలుసు, ఎగ్స్. యూఎస్కి వెళ్ళాక బిర్యానీ నేర్చుకున్నాను. బిర్యానీ ఎంత అవి ఇవి అన్నీ వేసి ఈడ మంచిగా వండితేనే అందరికీ టేస్ట్ రావడం గ్యారెంటీ లేదు. మీరు యూఎస్కి పోయి ఆడ నేర్చుకున్నారు. పోయి ఆడ బియ్యంలాగా ఉండవు, ఆడ మిగతా స్పైసెస్ అన్నీ స్పైసెస్ లాగా ఉండవు. అయినప్పటికీ మొత్తం మీద నేర్చుకున్నారు. తారా రెస్టారెంట్ అని ఇవాళ ఒక మంచి కలర్ఫుల్ వైబ్రెంట్ ప్లేస్ ఒకటి తీసుకొని, అసలు మంచి ఆలోచన అబ్బా. అంటే చాలా డిఫరెంట్గా ఉంది యాంబియన్స్ కూడా. నేను ఈ మధ్య చాలా రెస్టారెంట్స్ చూసిన, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది డెఫినెట్లీ. బట్ మీది మంచి, ఎక్కడ కలర్స్ కావాలో అక్కడ కలర్స్, ఎక్కడ కొంచెం డార్క్ షేడ్స్ ఉండాలో అక్కడ డార్క్ షేడ్స్ అట్లున్నాయి. సో ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? మీ ఇద్దరికి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎట్లా స్టార్ట్ చేశారు? మేము ఫస్ట్ యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా ఇట్లా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని అన్నప్పుడు, ఇప్పుడు మీరు అన్నారు కదా వైబ్రెంట్ కలర్స్ అంటే, మేము నా ఫ్రెండ్స్ని అడిగినా, ఎవరు అడిగినా, ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు మీ థీమ్ ఏంటి అని స్టార్ట్ చేశారు. ఓకే. అప్పుడు మాకు అర్థం కాలేదు థీమ్ ఏంటి అని. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చొని తింటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో దానికి కావాల్సిన ఓన్లీ రెండే, ఒకటి అంబియన్స్, రెండు ఫుడ్. సో ఈ రెండింటిని మేము మెయిన్గా చూసాం. అంటే మందికి అక్కడ చూస్తే ఇక్కడ ఏమి థీమ్స్ ఉండవు, అంటే విలేజ్ థీమ్ కానీ లేకపోతే ప్యారిస్ థీమ్. ఇదేదో నాకు కొంచెం అంతా బర్డ్ జూ లాంటి ఏదో థీమ్ లాగా కనిపిస్తుంది. వెనకాలన్నీ చిలుకలు, పక్షులు ఏమో ఉన్నాయి. మరి మేము స్టార్ట్ చేసినప్పుడు 3 regions ఫుడ్స్ కవర్ చేద్దాం అనుకున్నాం. 3 regions అంటే మన తెలుగు రెస్టారెంట్లో మాట్లాడుకుంటే లైక్ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. సో ఈ 3 regions నుంచి మాకు కావాలి. అండ్ ఈ 3 regionsని ఏదైనా రిప్రజెంట్ చేయాలి అంటే ఒకసారి అన్నీ అయిపోయాక కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి బర్డ్స్తో ట్రై చేసాం. ఒక సటిల్ థీమ్ తీసుకొని జస్ట్ బర్డ్స్ లైక్ తెలంగాణ రీజనల్ బర్డ్, ఆంధ్ర రీజనల్ బర్డ్, రాయలసీమ సేమ్. సో ఈ రిప్రజెంటేషన్ అంతా అదే.
ఇప్పుడు మీరు తెలంగాణ అంటే మామూలుగా అందరికీ పాలపిట్ట. గుర్తొచ్చేది పాలపిట్ట. ఎస్ అండ్ మా లోగోలో కూడా మీకు కొంచెం అట్లా కనిపిస్తావు పాలపిట్ట. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్ర అనగానే అందరికి అంటే like గుర్తొచ్చేది గోదావరి, చిలకపచ్చి. ప్యారెట్స్ అవును చాలా ఉంటాయి. దోస్తులు ఇద్దరు కలిసి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మంచిగా ఉంటుంది అబ్బా. అంటే మీ ఇద్దరిని చూస్తే కూడా ఒక మంచి థీమ్తోని మంచి అంబియన్స్ తోని ఎవరు వచ్చినా కూడా ప్రశాంతంగా కూర్చొని తిన్న తర్వాత అందరికి ఫోటోలు చాలా ముఖ్యం ఈ రోజులల్లో. అవును, మంచి సెల్ఫీలు దిగాలి. సో అట్లా ఏ గోడలో పడ్డా కూడా మంచి ఫొటోస్ వచ్చేలాగా మంచి ఇది తీసుకున్నారు కలర్స్. అండ్ ఏదైతే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఫుడ్ అన్నారో ఇది కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఈ రోజులలో. ఎందుకు అనంటే అందరికీ తెలుసు సినిమాలు కూడా ఎక్కడెక్కడి నుంచో ఫారెన్లో పోయి షూట్ చేసుకొచ్చేటివి అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఊర్లలో పడ్డరు. సో ఆ యాస కానీ ఆ ఊరు ఫ్లేవర్ కానీ అందరు కోరుకుంటున్నారు. సో మీరు కూడా ఆ ఫ్లేవర్స్ని ఇక్కడ దించుతున్నారు. బాగుంది. మరి తార అని పేరు ఎందుకు పెట్టారు? అంటే నార్మల్గా అయితే ఒక చిన్న లైక్ సింపుల్గా పెడదాం అనుకున్నాం మేము, బట్ దానికి కొంచెం మీనింగ్ ఉండాలని చెప్పి లైక్ తార అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఆతిథ్యం అని చెప్పి పెట్టాము. సో ప్లస్ నార్త్ వాళ్ళు కూడా తార అంటే స్టార్ కదా అని చిన్న అంటే ఈజీగా క్యాచ్ అవుతుంది అని చెప్పి సో తారా అని చెప్పి పెట్టాము. నైస్. యాక్చువల్గా ఇంత మీనింగ్ ఉందని అనుకోలేదు తారాకి నేను. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఆతిథ్యం. బాగుంది, వెరీ నైస్. చాలా మంచి పేరు ఎంచుకున్నారు. అండ్ దాని మంచి మీనింగ్ కూడా ఎతికిర్రు, మీరే కనిపెట్టారు దాన్ని. సో మరి ఫుడ్ ఎట్లుంటది? నేను బేసికల్గా నేను ఆంధ్ర నుంచి వచ్చాను. ఓకే. నేను మాది మా మమ్మీ వాళ్ళది సొంతూరు అమలాపురం. సో అమలాపురం అంటే అందరికీ తెలుసు, లైక్ ఇట్స్ అందరూ ఫుడీస్ బాగా ఎక్కువ ఉంటారు అక్కడ. అంతటా అయిపోయారు ఫుడీస్. అండ్ అక్కడ అన్నిటికంటే మెయిన్ చేపలు. పులస దొరుకుతారా కదా బాగా? పులస ఉంటుంది. లైక్ ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ వీకెండ్ మా దగ్గర స్పెషల్స్ కూడా ఉండేవి, బొమ్మిడేలు అండ్ పులుస. ఓకే ఓకే. సో ఇది మెయిన్ కాన్సన్ట్రేషన్ సీ ఫుడ్ పైన చేసి అట్ ద సేమ్ టైం మటన్. ఇప్పుడు తెలంగాణ వచ్చారు అనుకోండి, మటన్ బగారా చాలా ఇష్టం. అవును, అదే మటన్, తలకాయ, బోటి. రాయలసీమ నుంచి నాటుకోడి, రాగి సంగటి. మీరు రాయలసీమ నుంచి? నేను రాయలసీమ నుంచి. మరి తెలంగాణ పాటను వాళ్ళు పెట్టుకుంటారు అట్లా వచ్చినా మీరు? ఇంతకీ మీ ఇద్దరికి ఏ ఫుడ్ ఇష్టం? తెలంగాణ ఫుడ్ ఇష్టమా, ఆంధ్ర ఫుడ్ ఇష్టమా, రాయలసీమ ఫుడ్ ఇష్టమా? ఫుడ్ అంటేనే ఇష్టం. బేసిక్ మీరు ఏం తింటారు? అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అని కాదు, జనరల్గా ఏం తింటారు? మీకు మటన్ ఇష్టమా, ఫిష్ ఇష్టమా? అట్లా. నాకైతే మటన్ ఇష్టం. తెలంగాణ బిడ్డలు చేస్తుండవు మీరు, మీకు కూడా మటన్ ఇష్టం. వెరీ నైస్. అయితే ఇక్కడ మటన్ బాగుంటుందని ఒకటి అర్థం చేసుకోవచ్చు నేను, రైట్? సో మటన్లో ఏంది, లైక్ మటన్ బిర్యానీ, నలి, గోచిత ఏవేవో ఉంటాయిగా. చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది మన దగ్గర. చిట్టి ముత్యాలతో వండుతారా? చిట్టి ముత్యాల బియ్యం విత్ కొబ్బరి పాలతో వేసి. ఓహో, యాక్చువల్గా కొబ్బరి పాలు అనేవి చేపలలో వేసుడు చూసినాం మేము, అంటే కేరళ స్టైల్లో. బట్ ఇక్కడ మటన్లో కూడా వేసి వండుతున్నారు అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయాలి. వెరీ నైస్. ఇంకా సీ ఫుడ్లో ఏంది స్పెషల్ మీరు? సీ ఫుడ్లో చాలా ఉన్నాయండి. ఇప్పుడు మాక్సిమం నేను సీ ఫుడ్ ఎందుకని చెప్పానంటే, ఇప్పుడు అంటే నార్మల్ అంటే బేసిక్గా వేరే ఏ రెస్టారెంట్స్ అయినా అంటే వెండర్స్ ఉంటారు సీ ఫుడ్కి, బట్ మేము ఎవ్రీ 2 daysకి మేమే మార్కెట్కి వెళ్ళి పర్చేస్ తీసుకొస్తాం. సో ఇక్కడ సీ ఫుడ్ మొత్తం అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. సో ఫ్రెష్లీ కాట్ మరి ఇప్పుడు మేము అయితే కాకినాడ నుంచి ఫ్రెష్లీ కాట్ మాకు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ కజిన్సే ఉన్నారు, సో వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో ఎవ్రీ 2 days ఫ్రెష్లీ కాట్ మనకి అన్ని. ఇప్పుడు అందుకే స్పెషల్స్ ఉంటాయి ప్రతిరోజు. ఇవే ఐటమ్స్ కాకుండా ఆ రోజు ఇప్పుడు మాకు సపోజ్ క్రాబ్స్ దొరికాయి అనుకోండి, స్టఫ్డ్ క్రాబ్స్ పెట్టాము. ఒక్కొక్కసారి వంజరం దొరికితే వంజరం, సో సొర దొరికితే సొర. సో డిపెండ్స్. అది ఇట్లా పట్టుడు, తెచ్చుడు, వండుడు, మన ముందు పెట్టుడు, మనం తినుడు అన్నట్టు. కాబట్టి మామూలుగా హైదరాబాద్లో చాలా మందికి ఈ ఇష్టం ఉంటుంది. అంటే ఇప్పుడు మేము పోయినా కూడా ఆంధ్రాకి ఇప్పుడు చేపలు పట్టిస్తే బాగుండు, ఇప్పుడు ఎవరన్నా పీతలు పట్టిస్తే బాగుండు, తిందాము అని చెప్పేసి ఇది ఉంటుంది. సో చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటి అని అంటే, ఫ్రోజన్ ఫుడ్ అనేది వీళ్ళు వాడరు. అంటే ఫ్రోజన్ మీట్ ముఖ్యంగా అందరూ హెల్త్ మీద పడ్డారు ఈ మధ్య. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆర్గానిక్ అని వెళ్ళిపోతున్నారు. బట్ ఈ విషయంలో ఆర్గానిక్ సంగతి పక్కకు పెడితే ఇట్లా దొరకడమే మహాభాగ్యం అయిపోయింది ఈ రోజులలో. సో అదొకటి. అండ్ మీ దగ్గర బాగా జంటలు వస్తారని చిన్న మరి నేను, ఎందుకంటే మంచి అంబియన్స్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మేము కూర్చున్నదే కాకుండా ఈ బయట మొత్తం కూడా అటు పెద్ద పెద్ద హైరేస్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, చెట్లు, ఆ లైటింగ్, మంచి హైటెక్ సిటీ రోడ్లు ఉంది కదా, రోడ్ గీడ్ అంతా బాగుంటుంది, లైట్స్ అన్నీ. సో బాగా జంటలు వస్తారు ఇక్కడ, చాలా టైం స్పెండ్ చేస్తారు అని చెప్పేసి, రైట్? క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇలాంటివి కూడా చేస్తుంటారు రైట్? అవును. అంటే వాళ్ళు ఏమన్నా అంటే లైక్ ముందే ఫోన్ చేసి ఏమన్నా అంటే డెకరేషన్ కానీ ఏదైనా చేయమని చెప్పి, సో అవన్నీ మేము ముందే చేస్తాము. ఓకే. అండ్ కార్పొరేట్స్ కూడా 30 people 40 people
బుకింగ్స్ ఉంటాయి, వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తాము. ఓకే. సో బేసిక్గా ఇంత కలర్ఫుల్ ప్లేస్ ఎక్కడ, ఇన్ని లైట్లు అంటుంది, హైటెక్ సిటీ రోడ్ అంటుంది అనే డౌట్ వస్తుంది కాబట్టి మీకు శిల్పారామంకి వస్తారు కదా, శిల్పారామం నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏం తిందాము అని అంటే స్ట్రీట్ ఫుడ్ ఎత్తుకుంటాం బాగా. బట్ ఒక మంచి రెస్టారెంట్, ఒక పద్ధతిగా ఒక మంచి అంబియన్స్ ఉండి మంచి ఫుడ్ దొరికే రెస్టారెంట్ ఎక్కడుంది దగ్గరలో అని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ శిల్పారామం పక్కకే కొంచెం ముందుకు రాగానే తారా రెస్టారెంట్ ఉంది. మీరు ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు తారా రెస్టారెంట్ హైటెక్ సిటీ అని కొట్టుండ్రి, మీకు ఈ అడ్రస్ చూపిస్తుంది మీ గూగుల్ మ్యాప్స్లో, టిక్ను వచ్చేయచ్చు అండ్ కూర్చొని తినొచ్చు. ఇలాంటివి ఎన్ని పెడదామని, ఎట్లా చేద్దామని, బిజినెస్ని ఎట్లా గ్రోత్ ఎట్లా తీసుకొద్దాం అనుకుంటారు, మీ ఆలోచన ఏంది? సో యాక్చువల్గా ఇంకో ప్లానింగ్ ఉందండి. సో లైక్ 2-3 months తర్వాత సో ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఓకే. ఒకవేళ ఏ ఫ్రాంచైజ్ తీసుకున్నా సరే, సో వీ వాంటెడ్ టు మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ ఫుడ్. ఆ టేస్ట్ పోకూడదు కాబట్టి సో అంటే ఎవరికైనా ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఇద్దామని. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు షెఫ్స్ని? స్పెషల్ ఏ ఉన్నారు వాళ్ళలో? మా అంటే chefs చాలా మంది అందరూ ఇప్పుడు ఎంత హుషారైపోయారంటే జనాలంతా కూడా, వంట వండే షెఫ్ కూడా ఎవరు ఏంది ఎట్లా వండుతున్నాడు, ఏం వేసిండు, ఆయన ఎంత టైడీగా ఉన్నాడు, ఇవన్నీ ముచ్చట్లు కూడా చూడడం మొదలు పెట్టేసిండ్రు. కాబట్టి అడుగుతున్నాను నేను ఈ ప్రశ్న. యాక్చువల్లీ తారాలో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ అందరూ తెలుగు రెస్టారెంట్ అని పేరు పెట్టుకొని మాక్సిమం అందరు తెలుగు వాడతారు. అండ్ ఆ చెఫ్ ఇస్ ఫ్రమ్ కర్నూలు. ఓకే. ఆయన అన్ని వంటలు ఉండగలుగుతాడు. అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఉంది. డిపార్ట్మెంట్ వైజ్. Okay. వి హావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో తందూర్ అతను ఉన్నాడు, చైనీస్ ఉన్నాడు, సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్. సో మెయిన్గా మాకు మంచి ఇట్లా స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత డెజర్ట్ ఏముంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర ఉన్న డెజర్ట్స్ ఏంది స్పెషల్? మా దగ్గర లైక్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చాలా బాగా వెళ్తుందండి. ఫ్రైడ్ ఐస్ క్రీమ్, ఆప్రికాట్ డిలైట్. ఓకే. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటే ఏంది? ఐస్ క్రీమ్ ఫ్రై చేస్తారే? ఐస్ క్రీమ్ ని కొంచెం బ్యాటర్ తో మిక్స్ చేసి దాన్ని ఆయిల్ ఫ్రై చేసి. సో ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అండ్ ఆప్రికాట్ డిలైట్, సీతాఫల్ మలై. ఓ ఇది కూడా బాగుంటుంది. ఈ సీజనలా లేకపోతే సీజనల్ అండి. సీజనల్. ఇప్పుడు మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కొత్త డిఫరెంట్ డెజర్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఓహో, వెరీ నైస్. ఇట్లా సీజనల్ డెజర్ట్స్ చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ నిజంగా. సో యూఎస్లో ఉన్నప్పుడు బిర్యానీ నేర్చుకున్నాను మీరు స్టార్టింగ్లో మాట అన్నారు. ఇది నేను మర్చిపోయినా అని మీరు అనుకున్నారు, అంటే మర్చిపోలేదు. సో యూఎస్లో ఉన్నోళ్ళు, అంటే మా ఇంట్లో ఒక మనిషి ఉన్నాడు అన్నట్టు, యూఎస్లో తిరిగి ఎక్స్ప్లోర్ చేసి రకరకాల ఫుడ్ తిని ఈడొచ్చి నన్ను చంపుతుంటాడు అన్నట్టు, ఇట్లుండు అట్లుండు అని. సో సేమ్ వే మీరు కూడా యూఎస్లో తిరిగి తిన్నారు కాబట్టి, ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి మీకేమనిపిస్తుంది ఇక్కడ వచ్చి రెస్టారెంట్ పెట్టినప్పుడు? అంటే మనం కంపేర్ చేసుకుంటాం కదా, మనం వేరే దేశంకి పోయినప్పుడు అక్కడ రెస్టారెంట్స్ ఎట్లుంటాయి, ఏం తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోగలిగిన పాయింట్స్ ఏంది ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకేమనిపించింది? అంటే బేసిక్ అంటే మేజర్ అంటే డిఫరెన్స్ ఎక్కువ ఏమి ఉండదండి. బట్ అక్కడ మెయిన్ అంటే కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుంది. ఓకే. సో మేము అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాము. అంటే ఇప్పుడు కస్టమర్ సర్వీస్లో ఏంది లోటు, అంటే ఎట్లా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ? అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ అంటే బ్రీఫింగ్ ఉండదు. అంటే వాళ్ళకి డిషెస్ పేర్లు కూడా చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు వేరే ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా వాళ్ళకి, సో వాళ్ళు డైరెక్ట్ కిచెన్ నుంచి డిష్ తీసుకొస్తున్నారు, అది వెజ్జా నాన్ వెజ్ అది తెలియకుండా సర్వ్ చేస్తారు. సో మనం అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ముందే అడిగి మీరు ఏం తింటారు, మీకు ఏం పడుతుంది ఏం పడదు, అన్ని వెజ్జా నాన్ వెజ్జా, స్పైస్ లెవెల్స్ కానీ ప్రతిదీ ముందే కనుక్కొని ఓకే సర్వ్ చేస్తాం. సో ఆ జాగ్రత్తలు అక్కడ తీసుకుంటారు కాబట్టి సో అదే ఇక్కడ కూడా అన్ని ఎవ్రీడే బ్రీఫింగ్ తీసుకుంటాము. సో ట్రైనింగ్, ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది ప్రతి ఒక్క స్టాఫ్ కి. అక్కడ నుంచి ఏమన్నా డిష్ బాగా నచ్చింది, ఏదైనా రెసిపీ ఇక్కడ ఏమన్నా పెట్టాలనుకుంటున్నారా? బేసిక్ గా అంటే సౌత్ ఇండియన్ క్యూజిన్ కాబట్టి మన దగ్గరే చాలా బాగుంటుంది అక్కడికంటే. నిజమేలేండి, అంతే. మనం ఇక్కడ తిని ఇక్కడ తిరిగి ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత మనకు ఆడ తింటే అట్లనే ఉంటుంది, తేడా ఉంటుంది. సో ఎన్ని రోజులు ఉన్నారు, ఐ మీన్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మేము ఆల్మోస్ట్ 6 years ఉన్నాము. 6 years ఉన్నారు ఇద్దరం సేమ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాము. మరి అక్కడ బిజినెస్ చేయాలన్న ఆలోచన రాలేదు మీకు? అంటే ప్లాన్ చేసాము కానీ ఇంకా కోవిడ్ అవన్నీ వచ్చింది. ఓకే. సో మన ఫుడ్ బిజినెస్, ఏదైనా ఫుడ్ బిజినెస్ లో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో అది ఇంకా కోవిడ్ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయండి. డిఫరెంట్ గా ఎట్లా పెడదాం అనుకుంటారు మరి? అంటే అక్కడ అన్ని ఫ్రోజన్ ఉంటుంది, మీట్ కానీ, సో టేస్ట్ అంతా చాలా బాగుండదు. మీ నమ్మకం ఏంది అట్లా ఫ్రోజన్ కాకుండా ఫ్రెష్ గా ఎట్లా సర్వ్ చేద్దాం అనుకుంటున్నారు అక్కడ? ఇక్కడ అంటే ఓకే పాసిబిలిటీ ఉంది, అక్కడ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓ అందుకే పెట్టలేదు ఆడ బిజినెస్ పెడదాం అనుకున్నాము. అంటే నేను నిజంగానే పెడదామని ప్లాన్ చేసి కోవిడ్ వల్ల పెట్టలేక వచ్చేసారు అనుకున్నాను. అంటే మా కజిన్స్ అందరూ ఉన్నారండి ఆ బిజినెస్ చేశారు ఆల్రెడీ. సో నేను దగ్గర నుండి 1 year చూశాను. ఓకే. సో స్టార్ట్ చేసే ముందు స్లీపింగ్ పార్ట్నర్స్ కింద అంటే ఉన్నాం కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ని మనం నిజంగా సాటిస్ఫై చేయలేము. అంటే ఒక్కొక్కరు ఫుడ్ టేస్ట్ వేరేలా ఉంటుంది. బట్ మేము 90% సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. మిగతా రెస్టారెంట్స్తో పోలిస్తే మీ రెస్టారెంట్ ఏ విధంగా డిఫరెంట్ అని మీరు అంటారు? సో ఒకటి అది ఫ్రోజన్ ఫుడ్, సో సీ ఫుడ్ అన్నీ దగ్గర నుండి తీసుకుంటాము.
సెకండ్ టేస్ట్ మేము ఆల్మోస్ట్ ఇదైతే 90% వరకు మేము మాక్సిమం ట్రై చేస్తాం మేము. అండ్ లైక్ ఎవ్రీ 7 days a week 365 days ఇక్కడే ఉంటాం, ఇద్దరం ఉంటాం. ఇట్స్ నాట్ లైక్ అంటే సో కిచెన్ లో ఉంటాం. ఏంది మీరు ఇద్దరు సాఫ్ట్వేర్ కొలువులు ఏం చేస్తలేరు అన్ని ఇచ్చేసారు చేసి ఇప్పుడు ఇది చేస్తున్నాం business. అదంతా విసుగు వచ్చింది ఇదేనా? అంటే అదే కదా, ప్యాషన్ తోనే స్టార్ట్ చేసాం. అందుకే జనాలకి మంచి ఆరోగ్యంగా ఫుడ్ని ఇవ్వాలి అని చెప్పేసి ఫ్రెష్ మీట్ని తీసుకొచ్చి సర్వ్ చేయడం అండ్ వాళ్ళ గురించి అంటే కస్టమర్ సర్వీస్ని బెటర్ వేలో ప్రజెంట్ చేయడం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది అని ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇద్దరు 365 daysలో అట్లీస్ట్ 300 days 300 days ఇద్దరు ఇన్నే ఉంటారట. సో ఇన్నే ఉండి చూసుకుంటారు కాబట్టి ఓనర్లు ఉన్నప్పుడు డెఫినెట్లీ మిగతా వాళ్ళందరికీ కొంచెం భయం ఉంటుంది. సో ఆ భయంతో భక్తితోని నీట్గా మంచిగా ఒక కమిట్మెంట్తో పని చేసుకుంటారు. రైట్, అంతేనా? అండ్ మాక్టైల్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, రంగులు రంగులు మంచిగా అనిపించినాయి నాకు. సో మాక్టైల్స్లో ఏంది స్పెషల్, ఏది మంచిగా అనిపిస్తుంది? ఎక్కువ ఏది తాగుతారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు? అంటే బేసిక్ క్రాన్బెర్రీతో సెనోరిటా అని ఒకటి ఉంది. సెనోరిటా, సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేశారు తీసుకొచ్చి ఇక్కడ? మీరు ఎక్కడ టేస్ట్ చేశారు? అన్ని కొన్ని రెసిపీస్ తీసుకున్నాము. ఓకే, సో అది ఇక్కడ ట్రై చేసాము. ఓకే. ఎప్పుడైనా ఈ బిజినెస్, ఇప్పుడు మీరు స్లీపింగ్ పార్ట్నర్స్ ఉన్నాం మేము ఆల్రెడీ ఈ బిజినెస్లో అన్నారు కదా, ఈ బిజినెస్లో ఒక్క దెబ్బ పడితే నానా కష్టాలు పడాల్సి వస్తుంది నిజంగా. అవును. సో అట్లాంటివి ఏమైనా చూసిర్రా? డౌన్ ఫాల్ ఏమైనా చూసిర్రా అక్కడ? ఆ రెస్టారెంట్ మా కజిన్స్ అంటే వాళ్ళు చాలా సీనియర్స్ వాళ్ళే పెట్టారు. సో మేము జస్ట్ అంటే లైక్ ఆపరేషనల్ పార్ట్నర్స్ లాగా ఉన్నాం. ఓకే, సో అక్కడ అన్నీ తెలుసుకున్నాం. అంటే అప్స్ అండ్ డౌన్స్ 100% ఏ బిజినెస్లోనే ఉంటుంది. సో అక్కడ కూడా సేమ్ అలానే ఉంది. సో అట్లున్నా కూడా మీరు మేనేజ్ చేసే శక్తి మీ ఇద్దరికి ఉంది. నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం. అంటే కిచెన్లోనే ఉన్నాము. సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది వంట కూడా ఏదైనా నేర్చుకోపోయారా? ట్రై చేశాను, మరి లేదు అవ్వలేదు. వాళ్ళే వద్దన్నారా? కొంపనీసి ఎవరికి పెట్టలేదు కస్టమర్లకు? పెట్టలేదు కదా, మీరే తిన్నారుగా. మీరేం ట్రై చేయలే వంటలు? ఏం చేయలేదు. ఒకసారి చెయ్యండి మీరు కూడా ఏదైనా కొత్త అంటే ఇంట్రడ్యూస్. మా మదర్ చాలా బాగా చేస్తుంది చేపల పులుసు. ఆ రెసిపీస్ కూడా ఇక్కడ కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఓ, అమ్మ వంట దొరుకుతుంది అన్నట్టు ఎవరైనా మిస్ అయితే హైదరాబాద్లో వచ్చి ఉన్నోళ్ళకి, అంతేనా? అంతే. అసలు అంతకన్నా ఇంకేం కావాలో చెప్పు. చాలా మంది చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఐటీ కంపెనీస్ అవి ఇవి చాలా ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ దాంట్లో మ్యాక్సిమం చాలా మంది ఇక్కడ బ్యాచులర్స్గా ఉంటుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఊరికి పోదామా, పండగ వస్తే మమ్మీ వండింది తిందామా అని అనుకునేటోళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ బాగా వండుతుందంట, సేమ్ అవే రెసిపీస్ పెట్టిరట. మెయిన్లీ హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ కలగకుండా ఉండడం కోసమే మేము ఇంత ట్రై చేస్తాం. ఓకే, అంటే నేను ఒక ఓపెన్ సీక్రెట్ లాంటిది అడుగుతా. ఇప్పుడు మామూలుగా రెస్టారెంట్స్ పోయినప్పుడు జనాలు మామూలుగా మాట్లాడుకుంటారు, అందులోనంట అదేదో వేస్తారంట అజినోమోటో లాంటిదో ఇంకేదో దానివల్ల కడుపు ఉబ్బిపోతుందంట, జల్దీ సాల్ అవుతుందంట, ఇంకా ఎక్కువ తినలేమంట మనము, బట్ బిల్లు మాత్రం మొత్తం కట్టొస్తాం కదా. ఇలాంటివి ఏవో ఉంటాయి కొన్ని మాట్లాడుకుంటారే, వాళ్ళు పెట్టే ఫుడ్ ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పి. అలాంటివి ఏం కలపరు కదా? అది టేస్టింగ్ సాల్ట్ కదా, టేస్టింగ్ సాల్ట్. ఎస్, టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఒక్కసారిగా రుచి వచ్చేస్తుంది అని చెప్పేసి వేస్తుంటారు అందరూ. ఎగ్జాంపుల్ కి రీసెంట్ గా ఒక ఆల్మోస్ట్ ఒక పెద్ద ఆయన 60-65 years ఉంటాయేమో, రావడానికి చాలా పాపం కష్టపడ్డాడు. ఆయన వెళ్ళిపోతూ మీరేనా ఇక్కడ ఉన్నారని అడిగారు. అవునంటే చాలా థ్యాంక్ యూ, చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్నాం మేము, ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇలాంటి ఫుడ్ తినలేదు. సో దాట్ విల్ మేక్ అస్ సో హ్యాపీ. సో ఇక్కడ హ్యాపీగా తినొచ్చు, ఎట్లాంటి ఫ్రోజన్ ఫుడ్ లేదు, అండ్ టేస్టింగ్ సాల్ట్లు అవి ఇవి అనవసరమైన పదార్థాలు వాడతలేరు కాబట్టి హెల్తీగా తినిపోవచ్చు అన్నట్టు. రైట్. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్. మంచి పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర వంటల్ని మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి రుచి చూపిస్తారు. మేము వండుకుంటే తెలంగాణ వంట వండుకుంటాం, మీరు వండుకుంటే ఆంధ్ర వండుకుంటారు, మీరు వండుకుంటే రాయలసీమ వండుకుంటారు. కానీ అన్నీ తినాలంటే తప్పకుండా తారా రెస్టారెంట్కి రావాలి, అంతేనా? వెరీ నైస్ అండి. చూసిరు కదా ముచ్చట. ఎస్, నిజంగానే వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే అసలు ఈ రెస్టారెంట్ని ఎక్కడికో తీసుకుపోవాలి, మంచి ఫుడ్ సప్లై చేయాలని మనస్ఫూర్తిగా మాట్లాడినరు. అది నాకు బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, ఇక్కడికి వదిలేస్తలేను నేను వీళ్ళు ఏమంటారంటే
స్వయాన వీళ్ళే అంటే ఓనర్స్ అయ్యుండి వాళ్ళే పోయి మీట్ సెలెక్ట్ చేసుకొని వస్తారంట. మీట్ మార్కెట్కి పోయి అది ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏదైనా కానీ మీట్ వాళ్ళంతలో వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వస్తారంట. ఎందుకంటే ఎవరికన్నా చెప్తే ఎక్కడ తెస్తారో, అరే టైం లేదనో లేకపోతే ట్రాఫిక్ ఉందనో ఇట్లా ఏమైనా జరగచ్చు కదా. సో అలాంటివి ఏవి జరగకుండా మేమే పోయి సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా ఒక మీట్ని తీసుకొని వస్తాము. ఆ షాపింగ్కి మీరు కూడా రండి, చూపిస్తాం కావాలంటే అని అన్నారు నాతోని. సో నిజంగా చెప్పాలంటే ఈ రోజులల్లో ఏ రెస్టారెంట్ ఓనర్లు కూడా అట్లా పోయి వాళ్ళంతలా వాళ్ళు మీట్ కొనుక్కొచ్చి మరీ వండిపిచ్చే అంత దగ్గరుండి మరి, అంటే ఇంట్లో దావత్ అయితే దగ్గరుండి మరి చేస్తారు చూసారా, అట్లా దగ్గరుండి మరి చేసేటోళ్ళు చాలా తక్కువ. సో వీళ్ళు ఇద్దరు కూడా పోయి మంచి షాపింగ్ చేస్తారట. మనని కూడా రమ్మన్నారు ఆ షాపింగ్కి. చూద్దాం ఎలాంటి మీట్ సెలెక్ట్ చేస్తారు, మీట్ గురించి ఏం తెలుస్తుంది వాళ్ళకి, అండ్ అందులో ఏమైనా సీక్రెట్స్ ఉంటే నేను చెప్తా. రెస్టారెంట్ ఓనర్స్ ఇద్దరు ఉన్నారు కదా, భార్గవ్ గారు అండ్ హర్ష గారు. వాళ్ళిద్దరితోని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము ఫ్రెష్గా మీట్ని మాత్రమే తీసుకొచ్చి వండుతాము, కావాలంటే మీరు మార్కెట్కి రండి మాతో మేము చూపిస్తామని అన్నారు. సరే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది మీట్ కొనుట్లా, చూడనీకేమో సాఫ్ట్వేర్ల లాగా మంచి సాఫ్ట్గా స్మూత్గా స్టైల్గా తయారై ఉంటారు కదా, వీళ్ళు ఇక్కడ ఏం మార్కెటింగ్ ఏం మార్కెట్లో పోయి కొనుక్కుంటారో ఎట్లాంటివి కొనుక్కుంటారో చూద్దాము అని చెప్పేసి వాళ్ళు ఎంబడి వచ్చినాయి ఇవాళ. సో ఇగో ఇట్లా ఫిష్లు ఉంటారు. ఆగొక్క నిమిషం నేను చెప్తున్నా కదా, ఇంట్రో డిస్టర్బ్ చేయదు. అరే సరే నీళ్ళలో వేసిస్తాయి, ఇదేదో తేడా కొట్టుకుంటుంది, నాకు భయం వేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ దొరికే స్పెషాలిటీస్ ఏంది, ఇవన్నీ ముచ్చట్లు వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళతోనే షాపింగ్ చేసుకుంటూ మేము చూస్తాం అనమాట. సో మీరు కూడా ఏంటంటే ఫిష్ మార్కెట్కి పోయినప్పుడు షాపింగ్ ఎట్లా చేయాలనేది నేర్చుకోవచ్చు ఇప్పుడు. ఏందబ్బా వీళ్ళు చూడడానికి చాలా సాఫ్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నారు, వీళ్ళకి ఫిష్ల గురించి మీట్ గురించి ఏం తెలుసు అని అనుకున్నాను నేను. కానీ చాలా నాలెడ్జ్ ఉంది వీళ్ళకి, ఫిష్లు ఎట్లా కొనాలి, మీట్ ఎట్లా కొనాలి, వాటిని ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ ముచ్చట్లు బాగా తెలుసు వీళ్ళకి. చూద్దాం ఇప్పుడు మనకి ఇంకొన్ని విషయాలు నేర్పిస్తారు. రండి, మీరు ఏదో ఏంటది కొర్రమీను చూపిస్తున్నారు కదా. ఇవ్వండి, ఇవి ఇప్పుడు ఈ కొరమీను చూడండి, ఇప్పుడు ఈ కొరమీను చూసారు కదా, ఈ కొరమీను చూడండి, దానికి దీనికి తేడా చూడండి. తెలిసిపోతుందా తేడా? తేడా తెలుస్తుంది. ఓకే, అంటే ఇట్లా నల్లగా ఉన్నది తీసుకోవాలి బేసిక్గా. యాక్చువల్లీ మేము కూడా దీంట్లో తీసుకునేటప్పుడు కూడా మేము ప్రాపర్ నాట్ అంటే ఒక 600 grams తీసుకోము, ఎక్కువ తీసుకోము. సో కుక్ ఓపెన్ ఉంటుంది, అలాగని తక్కువ కూడా తీసుకోము. మేము ఓన్లీ దీన్ని 350 నుంచి ఒక 400, 420 ఆ గ్రామ్స్లో ఉన్న ఫిష్నే ట్రై చేస్తాం. సో అదేమవుతుందంటే మనం తందూరులో పెట్టినప్పుడు ప్రాపర్గా కుక్ అవుతుంది. అదే మనం పెద్దది అయిపోయింది అనుకోండి, ఒకవేళ సపోజ్ 500 grams పైన ఉందనుకోండి, అమ్మో ఒక చేప కొనాలంటే దానికి ఇన్ని చూడాలన్నా అంటే లేదు. అంటే యాక్చువల్లీ నా ఫేవరెట్ మాత్రం ఏ ఫిష్ అయినా సరే మినిమం 1.5 kilo 2 kilos ఉన్న ఫిష్ తీసుకుంటే ముళ్ళు లేకుండా చాలా బాగుంటది. ఇంతకీ ఇన్ని ఫిష్లు చెప్పారు కదా, ఇందులో మీకిద్దరికి పర్సనల్ గా ఇష్టమైన ఫిషెస్ ఏంటి? వంజరం ఇష్టం, కొరమీను ఇష్టం. రెండు టేస్టీ ఉంటాయి, రెండు చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. కొరమీను ఇగురు అంటారు మా సైడ్, అట్లా ఇగురు చేసుకుంటే నాట్ ఎగ్జాక్ట్లీ పులుసు బట్ ఇగురు. సో ఇది ఇప్పుడు రవ్వ కదా, దీంట్లో కూడా ఏమన్నా తెలుస్తుందా ఇట్లా మనకి పెంచింది లేకపోతే అది దానంతలో అది పెరిగింది? అసలు అంటే ఇది నార్మల్, అంటే ఇవి మాక్సిమం పెంచడమేనా? పెంచడం కదా, మాక్సిమం ఫ్రీ ఎక్కువ దొరికే చేపలు కాబట్టి అవే పెరుగుతాయి. మనకి ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా ఈ మార్కెట్ కి వస్తారు కాబట్టి ఈ మార్కెట్ కి వేరే ఈ మార్కెట్ కి రాను, ఈ రోజు ఈ మార్కెట్ వస్తారు. ఓన్లీ ట్యూస్డేస్. అదే సండేస్ అంటే మార్కెట్. ఓహో, మండే అంటే మళ్ళీ రామ్నగర్ మార్కెట్స్ మార్కెట్. సండే ఎక్కడికి వెళ్తారు? సండే ఇక్కడ కుక్కట్పల్లిలో ఉంటాయి. ఓకే, కుక్కట్పల్లి, రామ్నగర్, ఇక్కడ మియాపూర్, ఇన్ని మార్కెట్లు తిరుగుతారా మీరు? ఒకటి ఉంటుంది అంటే ఫ్రెష్ అన్నప్పుడు ఆ రోజుల్లో అక్కడక్కడ సంత ఉంటుంది. ఓ, సో మీరు తారా రెస్టారెంట్ లో తింటే నేను చెప్తున్నా కదా, అన్ని మార్కెట్లో దొరికే ఫిష్లు, అన్ని మార్కెట్లో దొరికే మీట్ ఐటమ్స్ మీరు తినొచ్చు అన్నట్టు. అంటే ఎక్కడ ఫ్రెష్ ఉంటుందో ఏ రోజు అది చూసుకొని పోతారంట. ఇదేంటిది, ఇది మెరుస్తుంది సిల్వర్ పండుగప్పనా ఇది? ఈ సార్ వాళ్ళు వస్తారా రెగ్యులర్గా?
ప్రతి మంగళవారం వస్తారా? కావాలంటే మీకు ఫోన్ కూడా చేస్తారా? ఓకే. సో కావాలంటే ఫోన్ చేసి మరీ తెప్పించుకుంటారు ఇక్కడ. మంచిది. అయితే మీరు ఫ్రెష్ ఏడికెళ్ళి పట్టుకొస్తారు? ఓ అటు నుంచి వస్తాయి అనమాట మెల్లగా. ఇటు పండుగప్పుడు ఫుల్ ఫిష్ తీసుకొని పెట్టుకుంటేనే చాలు. చేస్తారా మీరు రెస్టారెంట్? మధ్యలో స్టఫింగ్ ఏం పెడతారా? స్టఫింగ్ అంటే మొత్తం దాని లోపల ఉన్న ఇంటెస్టైన్స్ అన్ని క్లీన్ చేపించి కంప్లీట్ ఫుల్ ఫిష్ ని తందూరు చేస్తే చాలా బాగుంటుంది. సో ముందు ఆరల్స్ వీ కెన్ ఆయిల్ ఫ్రై చేస్తే బాగానే ఉంటుంది. ఐ మీన్ తవా ఫ్రై. ఓకే ఓకే. సో బేసిక్గా ఫ్రైకి బాగుంటుంది పలానా చేప. ఏ చిట్టి రొయ్యలు మీరు చిట్టి రొయ్యలు వండిస్తారా? కాదు, వండితే ఇంత దగ్గరికి చిన్న ఇంతే వస్తాయి కదా. అవును, అవి వండిన తర్వాత ఇంకా చిన్న ష్రింక్ అయిపోతాయి కదా. ఓకే. సో ఇవేనా? ఇంకోటి మెయిన్ మీరు ఎప్పుడైనా రొయ్య కొనుక్కునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఎండిపోయింది ఫిష్ ప్రాన్ జిగురు, మీకు జిగురు తగలట్లేదు. అంటే ఇట్లా స్టిక్కీ స్టిక్కీగా లేదు. సో అది ఎంత స్టిక్కీగా ఉంటే అది ప్రాన్ అంత ఫ్రెష్. రండి టిప్ చెప్తా. ఇగో వీళ్ళు బాగా కొని ఆరితేరిపోయినరబ్బా రెగ్యులర్గా బిజినెస్ పరంగా. కాబట్టి వీళ్ళు చెప్తున్న టిప్ ఏంటంటే, మీరు ప్రాన్స్ కొనుక్కునేటప్పుడు ఇట్లుంటుంది కదా, ఇట్లుంటే అంటుకోవట్లేదు కదా, అంటే తడి అంటుకుంటుంది కానీ జిగురు లేదు కదా. మామూలుగా జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు ఉంటేనే కొనుక్కోవాలట. జిగురు ఉంటే ఏంటంటే ఫ్రెష్ ప్రాన్ అన్నట్టు. రామ్నగర్ మార్కెట్ వేర్రా మీరు ఎప్పుడైనా? రామ్నగర్ అది కంప్లీట్ హోల్సేల్ మార్కెట్. అది హోల్సేల్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్. ఇట్లే మనం ఇట్లా వెళ్తూ ఉంటే ఇట్లా క్రాబ్స్ నడుస్తూ ఉంటాయి మనతో పాటు రోడ్ పైన. యాక్చువల్లీ మార్నింగ్ మీకు ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 6 కి క్లోజ్ అయిపోతుంది. ఓ ఎస్. 6:37 మీకు అన్ని మార్కెట్లు చూసి ఫైనల్లీ ఈ మార్కెట్ ఎంచుకున్నారు వీళ్ళు. అంటే మీరు కూడా ఈ మార్కెట్కి రావచ్చు. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు రామ్నగర్ మార్కెట్, ఏ మార్కెట్ ఇక్కడున్న వాళ్ళకి మియాపూర్ మార్కెట్ చాలా అంటే బెస్ట్. మీకు ఇందులో చాలా రొట్టెలు లస్కులు ఉంటాయి. ఓకే, చూసుకోవాలంటారా? చూసుకోవాలి. ఓకే ఓకే. ఇది చాలా బెస్ట్ మార్కెట్ కంపేర్ టు జిహెచ్ఎంసీ. ఇవేంటివి ఏవో డ్రైనేజ్ నీళ్ళు వేసినట్టు స్క్విడ్ అట్లా మురికి నీళ్ళనే ఉంటుందా? అంటే వాళ్ళు ఐస్ లో పెడతారు కదా, ఆ ఐస్ వాటర్ అవుతుంది అది, కానీ దాంట్లో నుంచి వచ్చే కలర్ మట్టి అంతా ఆ కలర్ లో. ఇవి కూడా వండుతారా మన రెస్టారెంట్ లో? స్క్విడ్ లేదా? ఓకే. క్రాబ్స్, ప్రాన్స్, ఫిష్, చికెన్, మటన్. ఇప్పుడు ఫిష్ అంటే ఫిష్ లో చాలా రకాలు ఉన్నాయి. ఫిష్ లో మేము పండుగప్ప వండుతాం, వంజరం వండుతాం, రవ్వ వండుతాం, కొరమేన్ వండుతాం. ఓకే. సాల్మన్ అంటే డిపెండ్స్. మన దగ్గర సాల్మన్ దొరుకుతుందా? ఈ రోజు లేదు. ఓకే. ఈ రోజు మార్కెట్ లో అదే, అది లిటరల్లీ చికెన్ లా ఉంటది కదా. ఇప్పుడు అది చేశారా, అది చాలా అది కొయింగ్ అంటారు, అది చాలా బాగుంటుంది. అదా? అది కూడా ఫుల్ ఫిష్ లానే. ఓకే ఓకే ఓకే. ఓ ఇన్ని రకాల చేపలు ఉంటారా మన రెస్టారెంట్ లో? ఓకే. మామూలుగా చేప అంటే అందరికి మాక్సిమం చేప అంతే. సీరియస్లీ. అంటే ఇప్పుడు కింగ్ ఫిష్ తీసుకున్నారు అనుకోండి, అది నార్మల్ గా ఫిషెస్ లో టాప్ అంటారు. టేస్ట్ పరంగా పండుగప్ప అంటున్నారు, అదేనా? వంజరం. ఓకే ఓకే. సో అది కొరమేను చాలా బాగుంటుంది టేస్ట్ ప్రకారం. అవును. కానీ చాలా మంది ఏం చేస్తారంటే రవ్వ, ఇప్పుడు అది వంజరం నేను మీకు ప్రైస్ అడుగుతాను, ఈజీగా 1200 అంటాడు. అవునా? రవ్వ అడుగుతాను ఒక 200 రూపీస్ అంటాడు. అవును, అది తెలుసు. సో ఎందుకంటే టేస్ట్ కే. ఓకే. సో వంజరం విల్ గివ్ మోర్. వేరస్ ఇది మీరు అన్నది కొరమీన్ ఏదైతుందో ఇది లైవ్ ఫిష్ అమ్ముతారు కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ ఉంటది కదా. ఈ వంజరం ని పెంచలేదు. ఓకే. దాన్ని సీలోనే పట్టాలి. అచ్చా. కొరమేన్ ని పెంచొచ్చు. ఓకే ఓకే. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి, నాటు కొరమేన్, నార్మల్ కొరమేన్ ఉంటారు. ఓకే. సో అవి మళ్ళీ మనం దానికి చార్లు ఇట్లా అది కూడా చూసుకుంటే తెలుస్తుందా? కొరమేన్ ఎప్పుడైనా సరే లైవ్ తీసుకోవాలి. అసలు ఇంత ఫిష్ నాలెడ్జ్ పెంచుకుంటే ఇవ్వాలని నేను అనుకోలేదబ్బా. వంజరం అనేది పెంచలేరంట. సో మీరు ఎప్పుడైనా గుడ్డిగా ఏం తెలియదబ్బా మనకి, కానీ మందులు వేసి పెంచిన చేప కాకుండా ఫ్రెష్గా కొనుక్కోవాలనుకుంటే వంజరం కొనేసుకోవచ్చు హ్యాపీగా. అంతేనా? బాగుంది ఇదేదో. అట్లా కాదు, వంజరం కూడా ఇప్పుడు లేట్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు ఈ రోజు పట్టింది మనం ఎప్పుడు యాక్చువల్లీ దాన్ని ఎక్స్పోర్ట్ ఫిష్ చేస్తారు. ఓకే. అలా కాకుండా మనం 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వాడుకుంటే అది పాడైపోతుంది. అవును. ఎప్పుడైనా సరే మీకు ఫిష్ నొక్కితే లోపలికి వెళ్ళకూడదు, మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలా? ఫిష్ మీకు షైన్ అవుతా ఉంది. మీకు ఫిష్ కి నార్మల్ ఫిష్ కి తేడా చూద్దాం పండ్రి. ఇందాక మీరు అన్నారు చూసారా, అదేంటి సిల్వర్ కలర్ లో షైన్ అవుతుంది. అవునవును. పండుగప్ప. సో అది ఫ్రెష్లీ కాట్, అంటే చచ్చిపోయినా సరే ఫ్రెష్లీ కాట్. ఓకే ఓకే ఓకే. షైన్ గానీ, అందుకే దాన్ని పట్టుకుంటే కూడా మీకు జిగురు తగులుతుంది. ఓకే. ఈ ఫిష్ పట్టుకొని కొంచెం దిగురు తగులుతుంది, డ్రైగా కనిపిస్తుంది, అది డ్రై ఉంటుంది. కానీ అది మీరు నొక్కినప్పుడు లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అది మంచిది కాదన్నట్టు. ఓపెన్ చేసి కారణాలు చూసుకొని ఉందో లేదో చూసుకొని వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్.
సో బేసిక్గా ఫ్రెష్ ఫిష్ని కనుక్కోవడానికి మనకి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే నొక్కి చూస్తే గట్టిగా హార్డ్గా ఉండాలి అండ్ షైన్ అవుతూ ఉండాలి, కొంచెం జిగురు జిగురుగా ఉండాలి. ఫిష్ అనేది ఏదైనా సరే ఎనీ సీ ఫుడ్ ఎంత జిగురుగా ఉంటే అంత ఫ్రెష్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం రెస్టారెంట్లో మార్కెట్? ప్రాన్స్ తీసుకున్నాము, ఓకే, బోన్లెస్ తీసుకున్నాము. ఓకే, ఇంకా ఈరోజు రిక్వైర్మెంట్ యాక్చువల్లీ మన కొరమేలు నార్మల్గా మనకి రిక్వైర్మెంట్ లేదు, కానీ ఇప్పుడు ప్రాన్స్ ఎంత తీసుకుంటారు మీరు మామూలుగా? బోన్లెస్ ఇది తిలాపియా ఫిష్. సో మనకి ఏదో ఫ్రోజ్ చేసిన బోన్లెస్ కాకుండా తిలాపియా ఫిషెస్ ని మన కళ్ళ ముందే ఒలిచి తీసేసి దాన్ని ఫిలెట్స్ లాగా చేసి ఇచ్చేస్తారు. ఓకే 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 ఓకే, దిస్ ఈజ్ వంజరం. ఎస్, కింగ్ ఫిష్ అంటారు దీన్ని. సో ఈ వంజరం అనేది చేపల్లో కల్లా టేస్టియెస్ట్ చేప అనట. ఆ విషయం నాకు హర్ష గారు చెప్పారు ఇప్పుడే, అప్పుడు దాకా నాకు తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీంతోపాటు కొరమీన్ కూడా చాలా టేస్టీ. బట్ అన్నిటికన్నా టేస్టీ అల్టిమేట్గా ఏదైనా ఉంది అని అంటే ఇదేనట, వంజరం. సో ఇది కూడా మీకు తారా రెస్టారెంట్లో వండుతారట. అండ్ మీరు ఒకవేళ గుడ్డిగా ఏది టేస్టీగా ఉంటుంది అని ఇక్కడ వచ్చి అడగకుండా కొనేసుకోవాలనుకుంటే వంజరం కొనేసుకోండి హ్యాపీగా. ఇక్కడ ఈ మార్కెట్లో ఆక్టోపస్ కూడా దొరుకుతుంది అబ్బా. బేసిక్గా ఇది బతుకున్నప్పుడు అదే మనం పట్టుకుంటుంది, కానీ అది చచ్చిపోయింది కాబట్టి మనం దాన్ని పట్టుకోగలుగుతున్నాం. ఎస్, చేప కదా అది. అచ్చా, పాము చేప. దిస్ ఇస్ పాము చేప. నేను పాము అంటే నిజంగా పాము అనుకొని భయపడిపోయా ఫస్ట్. బట్ ఇది మన దగ్గర తెలుగు వాళ్ళు తినరు, వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు కదా కొందరు, వాళ్ళు తింటారంట. ఇది చాలా ఇష్టంగా వాళ్ళ కోసం పట్టుకొచ్చారు అనమాట. సో ఇది వీళ్ళు ఏంటంటే మొత్తం అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నట్టు మొత్తం ప్రతి ఒక్కరికి అవసరం పడేది, ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే చేపల్ని పట్టుకొచ్చి ఇలా పెడుతున్నారు అనమాట. ఎంత పెద్దగా ఉంది, ఎక్కడ పట్టుకుంటే అది వచ్చిన మీద పడే అగో అది అట్లా కొట్టుకుంటుంది. ఎన్ని కిలోలు ఉంటుంది ఇది? 7 కిలోలు 6 కిలోలా? ఆగండి ఒక్క నిమిషం, ఎట్లా పట్టుకోవాలి రా స్వామి. ఓ దిస్ ఇస్ బిగ్గెస్ట్ ఫిష్ ఇన్ ది మార్కెట్. ఓ మై గాడ్, 7 కిలోలు ఉంటుందంటే ఇది ఒకటి. చూసారు కదా ఎంత పెద్ద ఉందో, కానీ దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. ఓకే, యూ ప్లీజ్ గో ఇన్సైడ్. ఏందది? గోల్డ్ ఫిష్ ఇది. సో దిస్ ఇస్ గోల్డ్ ఫిష్. దీనికి చాలా ఎగ్స్ ఉన్నాయి లోపల, అందుకే దిస్ కడుపు ఇస్ సోలెన్. సో చూసారు కదా, అది మా ముచ్చట. కానీ ఈ ముచ్చటలో నిజంగా చాలా అవసరం అయ్యే ముచ్చట్లు చెప్పినాం మేము. ఫిష్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే నిజంగా నేను చెప్పిన స్టార్టింగ్లో చూడనీకి సాఫ్ట్గా ఉన్నారు, వీళ్ళకేం తెలుస్తుందేమో మరి చూద్దామని చెప్పేసి, కానీ చాలా ముచ్చట్లు తెలుసు వీళ్ళకి. సో ఫిష్ కొనుక్కునే ముందు మా వీడియో చూసారు అనుకోర్రీ మీరు, ఇంట్లోకి ఫిష్ కొనుక్కునే విధానం తెలిసిపోతుంది ఫస్ట్ మీకు, ఫిష్ కానీ ప్రాన్స్ కానీ. సో మీరు ఒకవేళ ఫ్రెష్ ఫిష్ ప్రతిరోజు, అంటే మనం అనుకుంటాం కదా మార్కెట్కి పోయి కొనుక్కోవాలంటే ఆదివారాలు ఇట్లాంటి టైంలోనే మనము ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది, అప్పుడే కొనుక్కొని తినగలుగుతామని మనం అనుకుంటాం. కానీ అదంతా మన భ్రమ. మొత్తం మన హైదరాబాద్ చుట్టుముట్టు, అంటే హైదరాబాద్లో ఉన్న చాలా ఫిష్ మార్కెట్స్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఫిష్ ఫ్రెష్గా దొరుకుతుంది. సో అక్కడి నుంచి మాత్రమే వీళ్ళు సెలెక్టివ్గా, అంటే ఓన్లీ మియాపూర్కే రారు, మియాపూర్కి వెళ్తారంట, రామ్నగర్కి వెళ్తారంట, మళ్ళీ కూకట్పల్లికి వెళ్తారంట, ఇంకా లింగంపల్లికి వెళ్తారంట, ఇట్లా చాలా మార్కెట్స్ ఉన్నాయి. ఆ మార్కెట్స్కి అన్నిటికీ వెళ్ళి అక్కడి నుంచి, అంటే మండే ఒక దగ్గర, ట్యూస్డే ఒక దగ్గర, వెనస్డే ఒక దగ్గర, థర్స్డే ఒక దగ్గర, ఫ్రైడే, సాటర్డే, సండే, ఇట్లా ప్రతిరోజు ఎక్కడెక్కడ ఫ్రెష్ ఉంటుందో అక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి తారా రెస్టారెంట్లో వండుతున్నారు. అండ్ తారా రెస్టారెంట్లో ఓన్లీ ఫ్రెష్ మీట్ మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు వారంలో ఏ రోజు ఫ్రెష్గా తినాలనుకున్న మీట్ని తారా రెస్టారెంట్కి వెళ్ళిపోండి.